బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. సోషల్ మీడియాలో వ్యూస్ కోసము ఫాలోవర్స్ని పెంచుకోవడానికి అసలు ఎంత చెత్త కంటెంట్స్ పెడుతూ ఉన్నారంటే మనుషుల ఫీలింగ్స్, ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు. రీసెంట్గా చాలా వీడియోస్ చూడడం జరిగింది. వాళ్ళు వాంటెడ్లీ ఫైట్ చేసుకొని, బట్టలు చింపుకొని, లేకపోతే ఒకరినొకరు కొట్టుకుంటూ నిజంగా అక్కడ గొడవ జరిగినట్టుగా వాళ్ళు వీడియోస్ చేస్తూ ఉన్నారు. అవి చూసిన వాళ్ళు నిజంగానే గొడవ జరిగిందేమో అలాంటి వీడియోస్ చూస్తూ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. మనుషుల ఎమోషన్స్తో ఆడుకుంటూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళపైన ఎటువంటి కఠిన చర్యలు తీసుకోరా? అసలు ఎందుకు ఇంత చెత్త కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉన్నారు? ఒకవేళ నిజంగా ఎక్కడైనా గొడవ జరిగినా, ఏమైనా ఘర్షణలు జరుగుతూ ఉన్నా కూడా ఎవరు నమ్మని పరిస్థితి తలెత్తవచ్చు ఇలాంటి వీడియోస్ వల్ల. సో ఇదే ఇవాల్టి మన టాపిక్. దీనిపై మాట్లాడడానికి మనతో ఉన్నారు విజయ బంగారు గారు, మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్. నమస్తే అమ్మ. నమస్తే ఉదయశ్రీ. అసలు వ్యూస్ పైన కానీ, అసలు ఫాలోవర్స్ పైన ఎంత పిచ్చి పెరిగిందంటే నిజంగా ఎంత లైఫ్లో వాళ్ళు ఇంకా అన్నీ సాధించినట్టే, సక్సెస్ అయిపోయినట్టే. ఒకవేళ వ్యూవర్షిప్ పెరిగినా, ఫాలోవర్స్ పెరిగినా. సో ఇంత పిచ్చి పట్టిపోయింది. రీసెంట్గా కొన్ని వీడియోస్ చూశాను. ఒక పార్క్లో ఒక ఇద్దరు అబ్బాయి అమ్మాయి ఒక ముసలాయనవి బట్టలు చింపి కొడుతూ అనమాట. తీరా చూస్తే అదంతా ఆర్టిఫిషియల్, కావాలని వ్యూస్ కోసం అనమాట అక్కడికి వెళ్ళి చేశారు. ఇంకొకటి ఒక లిఫ్ట్ దగ్గర ఒక లేడీతో అక్కడ క్లీన్ చేసే స్వీపర్తో ఆవిడ ఒక చేయి చేసుకున్నందుకు ఆ స్వీపర్ ఆవిడ్ని ఆ కొట్టే విధానము అవన్నీ చూస్తూ ఉంటే నిజంగా అది చూస్తుంటే మనకు ఒకలాంటి భయం ఇస్తుంది అన్నమాట. సో ఇలాంటివి జరిగినప్పుడు, నిజంగా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైనా నమ్ముతారా? ఇంత దిగజారాల్సిన అవసరం ఉందా? అది కూడా అవి ఫ్లాట్స్ అండి. నేను చూసాను ఆ వీడియో. పెద్ద ఫ్లాట్స్. అసలు ఎంత భయంకరంగా కొడుతున్నాడంటే అతను, ఆవిడ లిఫ్ట్లో నుంచి బయటకు వచ్చి ఏదో ఒక టిష్యూ కింద వేస్తే అతను చెప్తున్నాడు, మేడం నేను ఇప్పుడే ఇక్కడ క్లీన్ చేస్తున్నా, మీరు వేయకండి అనేది. ఏమవుతుంది అని అంటే అన్నాడు అబ్బాయి. ఏమవుతుంది వేస్తే అని అంటే, వేయకూడదు అనగానే ఆమె దగ్గరికి వెళ్ళి చంప మీద కొట్టింది. ఎస్, ఫస్ట్ చేయి చేసుకుంది ఈమెదే కాబట్టి తప్పే, అందులో తప్పే లేదులే. అయ్యో చూడలేదు, అయ్యో పర్లేదులే అని ఆ టిష్యూ తీసి తన యూజ్ చేసిన టిష్యూనే తీసుకెళ్ళి డస్ట్బిన్ చేసినా ఉండేది, అక్కడ పెద్ద గొడవ ఉండేది కాదు. సో ఇవన్నీ ఏం చేస్తున్నారంటే కావాలంటే చిన్న వాటికే ఎంత పెద్ద, ఆమె చచ్చేటట్టు కొట్టాడండి వాడైతే. ఒక కర్ర తీసుకొని అసలు గిరగిరా తిప్పేసి ఎంత కొట్టాడంటే, అంత భయంకరంగా నిజంగా కొట్టాడు అని అంటే నేను చూసాను. ఇదేంటి ఇంత భయంకరంగా? తీరా చూస్తే అది వ్యూవర్షిప్ కోసం. అంటే మీరు లేని ఐడియాస్ జనాలకి ఇస్తున్నారు అనమాట. చిన్నదాన్ని, అంటే చిన్న తప్పుని ఏదో సర్దుకుపోదాం అనుకోకుండా ఇలా కూడా క్రైమ్ చేయొచ్చు అనేసి చూపించారు. దాంట్లో మీకు తెలుసు కదా, అట్లాంటి వాటికి అన్నిటికీ చాలా వ్యూస్ వస్తాయి. ఇది అంటే ఇదేం ఆనందమో తెలియదు. మీరు అన్నట్టుగా ఒక ఎవరినో కొట్టేసినట్టు, ఎవరినో బట్టలు చింపేస్తే ఇది చేశారన్నట్టు, వాళ్ళు అరుస్తూ పరిగెత్తుతున్నట్టు, ఇవన్నీ కావాలని వ్యూవర్షిప్ కోసం చేస్తున్నారు. సో మనం చేసేది ఏదైనా సరే, మనం సోషల్ మీడియాలో మనం పోస్ట్ చేస్తున్నామంటే వ్యూవర్షిప్ పక్కన పెట్టి అసలు మనం ఏమైనా మంచి మెసేజ్ ఇస్తున్నామా, మనం చేసిన దానివల్ల ఎవరికైనా ఉపయోగమా, దీంట్లో రియాలిటీ ఎంత ఉంది అనేది తెలుసుకోవట్లేదు. ఏది తోస్తే అది. ఎందుకంటే వీళ్ళకు ఎంతమంది జనాలు చూస్తే అంత గ్రేట్ అని అనుకుంటున్నారు తప్ప అందులో అసలు నిజంగా కంటెంట్ ఏమున్నది, అది రియల్ అనేది అనుకోవట్లేదు. ఎంత భయంకరంగా కొట్టాడు విదేశ్వరి, నిజంగానే అసలు భయమేసి. అది చూస్తుంటే మనం ఎట్లా ఫీల్ అవుతూ ఉన్నాం అంటే మన ఫీలింగ్స్ తో ఆడుకుంటున్నారు. అంతే కదా మరి. మన ఎమోషన్స్ తో, మన ఫీలింగ్స్ తో ఆడుకోవడమే కాకుండా ఇలా కూడా చెయ్యొచ్చు, ఇలా చిన్న దానికి పెద్ద గొడవ చెయ్యొచ్చు, చెయ్యాలి అన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు. నిజంగా రేపు భయపడిపోతారు ఎవరైనా ఒక మాట అనాలన్నా కూడా. దానివల్ల మీరు సొసైటీని ఇంకా ఆల్రెడీ అయిపోయింది ఎంత పాడవాలో అంత పాడైంది. ఇలాంటివి చూసినందువల్ల ఓహో ఇలా చిన్నదానికి కదా, చిన్నది కూడా మనం ఇలా కూడా చేయొచ్చా అనేసి మీరు లేనిపోని ఐడియాలు ఇవ్వడం. సో చిన్న సమస్య అదేమున్నదండి, సారీ చెప్పేస్తే అయిపోయింది. అయ్యో నువ్వు ఊడుస్తున్నావా, సారీ అని చెప్తే పర్లేదు, అయ్యో మేడం సారీ మీరు చూసుకోవాల్సింది అన్నా కూడా అక్కడ అయిపోతుంది. అంటే దానికి ఎంత భయంకరంగా క్రియేట్ చేస్తారంటే దాదాపు ఐ థింక్ 2 minutes వీడియో అది. ఆ 2 minutesలో ఆమెను ఎలా తిప్పాడంటే
చాలా అంటే నువ్వు ఇక్కడ చేసావు కదా ఇదరీ సాఫ్ కరో అని వాడు ఆమెను లాగేసి కొట్టేస్తున్నాడు అనమాట. భయంకరంగా కాళ్ళతో కొట్టేశాడు. ఒక మొహం మీద ఒక గుడ్డేసి దాని మీద మొహం మీద అలా ఎవరైనా చేస్తారా? అదే ఆ? కదా. అంటే జనాలు చూస్తున్నారు కానీ ఇందులో ఎంత నిజం ఉంది అని తెలుసుకోవట్లేదు. చాలా మందికి తెలియదు, నిజమే తెలీదు, అనుకుంటారు అది. తెలీదు. ఈవెన్ నేను ఫస్ట్ చూసినప్పుడు అలా నాకు తర్వాత తెలిసింది ఇది కావాలని క్రియేట్ చేసింది. అసలు ఎన్ని ఫేక్ వీడియోస్ ఇలాంటివి అయితే. ఇలాంటివి ఎన్నో అమ్మా, ఎన్నో ఉన్నాయి. అసలు అన్ని పెద్ద పెద్ద ఫ్లాట్స్ అది దాదాపు అది లిఫ్ట్ లో వస్తుంది అంటే ఎవరు రావట్లేదు, తెరుచుకుంటుంది ఎంతోమంది. మరి ఎవరికైనా తెలియదా? గట్టి గట్టిగా కేకలేస్తున్నది ఆమె. ఇదంతా ఫేక్ అని తెలుసుకోలేకపోతున్నారు జనాలు. ఇదే. సో ఇలా కూడా మనం చేయొచ్చు అనమాట. ఎవరైనా మన మీద తిరగబడితే ఏదైనా తప్పు చేస్తే మనం ఇలా భయంకరంగా కూడా వాళ్ళని చచ్చేదాగా కొట్టచ్చు అనేది మాత్రమే ఇందులో నేర్చుకుంటున్నారే తప్ప ఇది చిన్న గొడవ కదా, ఇద్దరు ఒకరికొకరు సారీ చెప్పుకుంటే సరిపోయేది కదా. ఈమె కూడా పని వాళ్ళు అంత కష్టపడి పని చేస్తున్నప్పుడు మనం అక్కడ చెత్త వేయకూడదని ఈమెకు కూడా సెన్స్ ఉండాలి కదా. అసలు అతని మీద చేయి చేసుకోవడం ఇదే తప్ప అనుకోవట్లేదు. అక్కడ ఒక మెసేజ్ కూడా ఇవ్వచ్చు వాళ్ళు. అలా అదే మంచిగా తీసుకుని కొట్టడము అలాంటి అది కూడా చేయొచ్చు. చెత్త వేయకమ్మా, నేను ఇంత కష్టపడుతున్నాను, అయ్యో చూసుకోలేదు, సారీ నేనే తీసేస్తాను అన్నా కూడా అక్కడ అయిపోతుంది. ఇంకా వేరే వాళ్ళు కూడా చెత్త వేయరు. అదొక మంచి జనరల్ గా నేను మెసేజ్ మళ్ళీ చెప్తున్నా, అలా ఎవరు చూసుకోవట్లేదు. ఎంతసేపు వచ్చి దాన్ని నెగిటివ్ గా చూస్తున్నారు అనమాట. మన మీద ఎవరన్నా మనని ఏదన్నంటే ఎంత భయంకరంగా రెచ్చిపోవచ్చో అది నేర్పిస్తున్నారు. కాబట్టి వ్యూవర్షిప్ కోసం చెయ్యండి, కానీ అది మంచి మెసేజ్ ఇస్తే మీకు అది సొసైటీకి మీరు మంచి చేసినట్టు. కానీ ఇలాంటి చేసే వాళ్ళకి స్ట్రాంగ్ పనిష్మెంట్స్ కూడా ఉండాలండి. ఉండాలి. అంటే రిపోర్ట్ చేయాలి అంతే. ఎందుకు ఎవరు రిపోర్ట్ చేస్తున్నారు? ఎవరు చేయట్లేదు. ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్. అందరు చూస్తున్నారు. మీరు చూడండి దాంట్లో ఎన్ని వ్యూస్ వచ్చాయో. ఎన్నో వ్యూస్ వచ్చాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూస్తున్నారు, కానీ అందులో ఇది ఎలా ఎందుకు చేశారని దాంట్లో ఒక ఆప్షన్ ఉంటుంది కదా, రిపోర్ట్ చేయొచ్చు మనం. సో అది ఎవరు రిపోర్ట్ చేయట్లేదు. మనుషుల మెంటాలిటీ క్రూయల్ గా అవ్వడానికి అదే ఇలాంటివే చాలు. అంటే ఒక విధంగా మనం సొసైటీకి పాడు చేస్తున్నట్టే కదా, సొసైటీని మనం పాడు చేస్తున్నట్టే ఇలాంటివన్నీ చేసేసి. అంటే మళ్ళీ రీల్స్ చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు, కానీ ఎలాంటివి చేస్తున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం చేసే రీల్స్ వల్ల మంచి మెసేజ్ ఇస్తున్నామా, మనం చేసినందువల్ల ఎవరన్నా నేర్చుకుంటున్నారా అనేది కంపల్సరీగా ఉండాలండి. ఇది చేయడం మాత్రం చాలా తప్పు. ఇలాంటి వీడియోస్ ఎన్నో ఉన్నాయి. కావాలని ఒక పెద్ద అమ్మాయిని కూర్చోబెట్టేసి ఒక చిన్న అబ్బాయిని తీసుకొచ్చి ఆ అబ్బాయిని కొడుతున్నట్టుగా అన్ని వైలెన్సే. మీరు ఏ వీడియోస్ అయినా చూడండి, అందులో మంచి వీడియోస్ నేర్చుకునే వీడియోస్ ఏమీ లేవు, అన్ని ఇలాంటివే. అసలు ఇలాంటివి చూడడం తగ్గించి వ్యూవర్స్ ఫస్ట్ ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దు, చూడొద్దు అసలు. వ్యూవర్స్ ఎప్పుడు లేదండి, నేను చెప్తున్నా, ఇదివరకు వీడియోలో చెప్పుకున్నది కూడా అంతే. మనము చెడుకు అట్రాక్ట్ అయినట్టుగా మంచిగా అట్రాక్ట్ అవ్వాలి. ఇలా ఇప్పుడు మనం చేసిన వీడియోకి ఏం వ్యూస్ ఉండవు, దానికి ఎక్కువగా ఉంటాయి. అలా ఇలా చేయకూడదని చెప్పారు కదా, ఇది కూడా మంచిదని అనుకోవట్లేదు అసలు. అందుకని వ్యూవర్షిప్ కోసం మరీ అంత దిగజారకూడదని మనం కోరుకుంటున్నాం. రైట్ అమ్మా, మంచి విషయం చెప్పారు. థ్యాంక్ యూ.